Hey everyone, welcome to our channel After School. This is Gayatri Patel, your physics fan. How are you all? And ఈ రోజు వీడియోలో మనం వెరీ హై వెయిటేజ్ చాప్టర్ ఎలక్ట్రోమాగ్నెటిజం అనే చాప్టర్ కి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. ఇటు ఏపీ బోర్డ్ లో అండ్ టిఎస్ బోర్డ్ లో రెండిట్లో కూడా సేమ్ సిలబస్ లో ఉంది. సో సేమ్ క్వశ్చన్స్ ని మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ చాప్టర్ నుంచి మనం ఎక్కువగా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, అండ్ దాని తర్వాత వెరీ షార్ట్ ఆర్ ఎల్స్ షార్ట్ ఆన్సర్. ఈ రెండిటి కాంబినేషన్‌లో అయితే వెరీ షార్ట్ అయినా రావచ్చు. లేదంటే షార్ట్ ఆన్సర్ క్వెషన్ అయినా రావచ్చు. బట్ లాంగ్ మాత్రం కంపల్సరీగా ఉంటుంది. ఓకే. లాంగ్ ఆన్సర్ లేకుండా ఈ క్వెషన్ పేపర్ అనేది కంప్లీట్ అవ్వదు. అండ్ కమింగ్ టు వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. అండ్ క్వెషన్స్ డిస్కస్ చేసే ముందు అసలు ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి కంప్లీట్‌గా మీరు ఫోకస్ చేయాల్సినయి అనేది చూద్దాం. ఒకసారి మనం ఈ మ్యాగ్నెటిజంకి సంబంధించిన ఒక ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్ ఉంటుంది. రైట్? ఈ ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్‌కి ప్రతి స్టేట్‌మెంట్ దగ్గర నుంచి, కన్క్లూజన్ దగ్గర నుంచి, డయాగ్రామ్ వరకి ప్రతి ఒక్కటి చదువుకోండి. ఎందుకంటే ఇది మనకి అన్ని రకాలుగా లాంగ్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ అండ్ వెరీ షార్ట్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్‌కి కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే. అండ్ దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటుంది కదా! ఈ సోలెనాయిడ్‌లో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఎట్లాంటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్యాటర్న్ మనం చూడొచ్చు. అండ్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ ఉంటుంది కదా! మనం కరెంట్ డైరెక్షన్‌ని ఫైండ్ ఔట్ చేసేది. సో, రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ హ్యాండ్ డైరెక్షన్ యూజ్ చేసి ప్రాబ్లమ్స్ చేయాల్సుంటుంది. లేదు అనంటే మనకి ఇక్కడ ఎక్స్‌పెక్టెడ్ క్వెషన్ ఏంటంటే డైరెక్ట్‌గా ఈ రూల్ ఏంటి అని అడగొచ్చు. లేదంటే ఈ రూల్‌కి సంబంధించిన ఏదో ఒక క్వెషన్ మనకి బిట్స్‌లో గూడా వస్తుంది. రైట్? దాని తర్వాత మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఓకే. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ గురించి అట్‌లీస్ట్ ఎంతో కొంత మీకు అవగాహన ఉండాలి. ఓకే. క్వెషన్ ఏ రకంగా అయినా అడగొచ్చు. అండ్ దాని తర్వాత ఎలక్ట్రోమాగ్నెటిజం. ఇందులో మనకి ఫారడే లా ఉంటుంది. అండ్ లెన్స్ లా ఉంటుంది. రైట్? ఈ 2 లాస్ అనేవి మనకి స్టేట్‌మెంట్‌తో సహా గుర్తుండాలి. ఓకే. యాస్ ఇట్ ఈస్‌గా స్టేట్‌మెంట్ అడిగిన క్వెషన్స్ కూడా డైరెక్ట్ స్టేట్‌మెంట్ అడిగిన క్వెషన్స్ కూడా ఉన్నాయి. అండ్ దెన్ ఇవి కాకుండా మోటార్ అండ్ జనరేటర్. ఓకే. ఇవైతే ఇంకా డామ్ ష్యూర్ క్వెషన్స్. వీటి నుంచి ఫస్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం పేరు గుర్తు రాగానే మనకి గుర్తొచ్చే ఈ 2 కాన్సెప్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. రైట్? అండ్ నౌ కమింగ్ టు వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్. ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతారు? ఇందాక నేను చెప్పాను గదా! నేమ్ ఎ డివైస్ విచ్ కన్వర్ట్స్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో, ఏది కన్వర్ట్ చేస్తుంది? యెస్, మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే ఆహ్, ఇక్కడ మనకి ఎలక్ట్రికల్ మోటార్ అండ్ జనరేటర్ ఉన్నాయి. రైట్? ఈ మోటార్ ఏం చేస్తుంది? మనం ఎలక్ట్రికల్ కరెంట్ ఇస్తే అది మనకి రివర్స్‌లో ఆహ్, మెకానికల్ కరెంట్‌నిస్తుంది. మెకానికల్ ఎనర్జీనిస్తుంది. రైట్? బట్ ఇక్కడేమంటున్నారు ఎలక్ట్రికల్ టు మెకానికల్. రైట్? సో, అంటే ఇప్పుడు మనం ఖచ్చితంగా దేన్ని మెన్షన్ చేయాలి? ఎలక్ట్రికల్ మోటార్‌ని మెన్షన్ చేయాలి. అండ్ ఆస్క్ ఎనీ 2 క్వెషన్స్ టు అండర్‌స్టాండ్ అబౌట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. ఇందాక చెప్పాను గదా! ఫీల్డ్ లైన్స్ గురించి ఏ రకంగా అయినా క్వెషన్ అడగొచ్చు అని. ఏమని క్వెషన్స్ ఎయొచ్చు? ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎందుకు ఒక స్పెసిఫైడ్ ప్యాటర్న్ ఉంటాయి? అండ్ ఇవెక్కడ మాక్సిమం ఉంటాయి? ఎక్కడ మినిమమ్ ఉంటాయి? లేదంటే మనం మ్యాగ్నెట్‌కి ఒక సర్టెన్ డిస్టెన్స్ అవేగా ఒక ఆబ్జెక్ట్‌ని మూవ్ జరిపినప్పుడు అది అట్రాక్ట్ చేయదు. ఒక సర్టెన్ ఫీల్డ్ లోపల మాత్రమే అట్రాక్ట్ చేస్తుంది. వై? సో, ఇట్లాంటి క్వెషన్స్ అనేవి మనం అడగొచ్చు. ఇది వెరీ షార్ట్ ఆన్సర్ క్వెషన్ కాబట్టి 2 క్వెషన్స్ ఆర్ ఎనఫ్. అండ్ ఇక్కడ గివ్ ఎనీ 2 అప్లికేషన్స్ ఆఫ్ ఫారడేస్ లాస్ ఆఫ్ ఇండక్షన్ అన్నాడు. రైట్? సో, ఫారడే లాస్ ఆఫ్ ఇండక్షన్ డైరెక్ట్‌గా ఫారడే లా అడగట్లేదు. అప్లికేషన్స్ అడుగుతున్నారు. సో, ఈ లాని మనం రియల్ లైఫ్‌లో ఎక్కడ యూజ్ చేస్తున్నాం అంటే ప్రతి ఎలక్ట్రికల్ అప్లయన్స్‌లో ఇది ఉంటుంది. ఓకే. సో, ఫర్ ఎగ్జాంపుల్ టేప్ రికార్డర్ తీసుకున్నా గూడా మనం అందులో యూజ్ చేసేదేంటి? ఈ ఫారడే లా. ఓకే. అట్లా గాకుండా ఈ ఇండక్షన్ స్టవ్స్ ఉంటాయి గదా! ఇండక్షన్ స్టవ్స్. సో, ఇట్లాంటి వాటన్నిట్లలో గూడా మనం మెయిన్‌గా యూజ్ చేసే కాన్సెప్ట్ ఎలక్ట్రోమాగ్నెటిజం అండ్ దట్ టూ ఫారడే లా. ఓకే. అండ్ దెన్ వాట్ హ్యాపెన్స్ వెన్ a current carrying wire is placed in a magnetic field. సో, మాగ్నెటిక్ ఫీల్డ్‌లో కరెంట్ క్యారింగ్ కండక్టర్‌ని ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఆఫ్‌కోర్స్ దానిపైన మాగ్నెటిక్ ఫోర్స్ ఎక్సర్ట్ అవుతుంది. మాగ్నెటిక్ ఫోర్స్ కూడా ఇది కూడా ఒక ఇంపార్టెంట్ టాపిక్. ఓకే. సో, అట్‌లీస్ట్ ఇది ఎప్పుడు ఎక్సర్ట్ అవుతుంది? ఎప్పుడు మాక్సిమం ఉంటుంది? ఎప్పుడు మినిమమ్ ఉంటుంది? ఈ డీటెయిల్స్‌ని ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. అండ్ యెస్, మాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ యూనిట్స్ ఇట్లాంటి కొన్ని ట్విస్ట్‌లు గూడా అడుగుతారు. ఓకే. ఇట్లాంటి క్వెషన్ ఎక్స్‌పెక్ట్ చేసుండరు. ఫ్లక్స్ అంటే ఏంటి? అండ్ దాని యూనిట్స్ ఏంటి? అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి? దాని యూనిట్స్ ఏంటి? ఫీల్డ్‌కి గూడా యూనిట్స్ ఉన్నాయి. ఫ్లక్స్‌కి యూనిట్స్ ఏంటి? వీబర్. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్లక్స్‌కి యూనిట్స్ వీబర్. మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌కి యూనిట్స్ టెస్లా. గాట్ ఇట్? ఇట్లాంటివన్నీ షార్ట్ ఆన్సర్ క్వెషన్స్‌కొస్తాయి. ఐ మీన్ వెరీ షార్ట్‌కొస్తాయి. మరి షార్ట్ ఆన్సర్‌లో ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతారు అనంటే, ఇక్కడ డయాగ్రామ్ కనిపిస్తుంది గదా! ఈ డయాగ్రామ్‌లో మనం మ్యాగ్నెట్‌ని దగ్గరికి తీసుకొస్తున్నప్పుడు కరెంట్ ఎట్లా ఇండ్యూస్ అవుతుంది? సో, దీన్ని కరెక్ట్ చేసే ఒక డయాగ్రామ్ డ్రా చేయమంటారు. అండ్ లెన్స్‌లోని వీలైతే
లెన్స్‌లోని ఒక సెంటెన్స్‌లో దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసి ఎందుకు ఇది అని ఒక రీజనింగ్ ఇవ్వండి. ఓకే. అండ్ దాని తర్వాత లిస్ట్ ఔట్ ద మెటీరియల్ ఫర్ ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్. ఇందాక చెప్పాను కదా! మనకి వెరీ షార్ట్ ఆన్సర్‌లో కూడా ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్ గురించొచ్చింది. అండ్ ఇక్కడ కూడా ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్ ఓన్లీ మెటీరియల్ గురించి మాత్రమే అడుగుతున్నారు. అదే లాంగ్ ఆన్సర్‌కి అడిగితే మొత్తం అసలు ఈ ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేయండి విత్ ఎ డయాగ్రామ్ అని అంటారు. ఓకే. అండ్ ఇట్లాంటి క్వెషన్స్. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ చూసారా ఎక్స్‌ప్లెయిన్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్. ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ ఏంటి? ద ప్రాసెస్ ఆఫ్ ఇండ్యూసింగ్ ఎలక్ట్రిక్ కరెంట్ బై మూవింగ్ మ్యాగ్నెట్. ఓకే. ఇది ఈ ప్రాసెస్‌ని, ఈ ఫినామినాని మనం ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అంటాం. దీనికి కొంచెం ఈ ఫారడే లాని యూజ్ చేసి మనం ఏదైతే ఈ కరెంట్‌ని ఇండ్యూస్ చేస్తున్నామో, ఈ ఫినామినాని ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ అని అంటామని ఒక 3-4 లైన్స్‌లో మీరు దీన్ని ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. గాట్ ఇట్? అండ్ ఇక్కడ చూడండి డైరెక్ట్ ఫారడే లా అంటే ఏంటి? అండ్ లెన్స్ లా అంటే ఏంటి? డైరెక్ట్ స్టేట్మెంట్సే రాసేయాలి. ఇక్కడ మనం ఎక్కువ ఆహ్, టైమ్ తీసుకొని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి కూడా ఏం లేదు. సింపుల్‌గా స్టేట్ అని అడిగారు. అంతే. ఎక్స్‌ప్లెయిన్ అని కూడా కాదు. స్టేట్ అని అన్నాడు. డైరెక్ట్ స్టేట్మెంట్స్ రాసేయడమే. అండ్ కమింగ్ టు లాస్ట్ క్వెషన్ ఇక్కడేంటి? ఫీల్డ్ లైన్స్ రైట్ అబౌట్ ఫీల్డ్ లైన్స్ ఫార్మ్డ్ అరౌండ్ ద సోలెనాయిడ్. ఇందాక చెప్పాను కదా! సోలెనాయిడ్‌లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయి? ఓకే. కరెంట్ పాస్ అయినప్పుడు ఎట్లా ప్రొడ్యూస్ అవుతాయని. సో, అదొక బార్ మ్యాగ్నెట్ లాగా వర్క్ అవుతుంది. అండ్ సేమ్ కరెంట్ డైరెక్షన్ ఏంటి? ఎక్కడ మాక్సిమం ఉంటుంది? మాగ్నిట్యూడ్ ఎక్కడ మాక్సిమం ఉంటుంది? మినిమమ్ ఉంటుంది? ఇట్లాంటి పాయింట్స్ అన్నీ మీరిక్కడ రాసేయొచ్చు. గాట్ ఇట్? అండ్ వాట్ అబౌట్ లాంగ్ ఆన్సర్. వెరీ, వెరీ, వెరీ ఇంపార్టెంట్ ఇది. ఎందుకు అనంటే ఖచ్చితంగా ఒక క్వెషన్ అయితే ఉంటుంది. ప్రతి పేపర్ అది ఏపీ పేపర్ అయినా, టీఎస్ పేపర్ అయినా ఖచ్చితంగా ఈ చాప్టర్ నుంచి లాంగ్ ఆన్సర్ వస్తుంది. సో, లాంగ్ ఆన్సర్‌కి ఇక్కడ ఇన్ని క్వెషన్స్ కనిపిస్తున్నాయి గదా! ఇక్కడ ఇందులో 6 ఉన్నాయి అండ్ ఇక్కడ 8 ఉన్నాయి. సో, ఓవరాల్‌గా ఏమేం క్వెషన్స్ అడుగుతున్నారు చెప్పనా? ఇక్కడ ఏసీ జనరేటర్ అంటే ఏంటి? ఐ మీన్ దానికి సంబంధించిన డయాగ్రామ్ అండ్ ఇక్కడ మోటార్‌కి సంబంధించిన డయాగ్రామ్. ఓకే. ఇట్లాంటి డయాగ్రామ్స్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. రైట్? అండ్ దెన్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ అడిగిన క్వెషన్ ఏంటంటే, మాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ అనేవి ఏంటి? క్లోజ్డ్ లూప్స్ అని అంటున్నాం. ఓకే. ఈ విషయం మనకి కన్క్లూజన్ మనకెక్కడొచ్చింది? సోలెనాయిడ్ ఎక్స్‌పెరిమెంట్‌లో వచ్చింది. రైట్? సో, ఇక్కడ మనం రాయాల్సిందేంటి? సోలెనాయిడ్ ఎక్స్‌పెరిమెంట్ అగైన్ యాక్టివిటీ. గాట్ ఇట్? అండ్ ఇక్కడ చూడండి ఫస్ట్ క్వెషన్ రైట్ విచ్ డివైస్ ఈస్ యూజ్డ్ టు కన్వర్ట్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అంటే మళ్ళీ ఇక్కడ మనం రాయాల్సిందేంటి? ఏసీ జనరేటర్ లేకపోతే డీసీ జనరేటర్ గురించి. ఓకే. ఇవి జనరేటర్స్ గురించి. సో, ఇక్కడ మనం క్వెషన్ రకరకాలుగా అడగొచ్చు. ఒకటే కాన్సెప్ట్‌కి సంబంధించిన క్వెషన్‌ని రకరకాలుగా అడగొచ్చు. సో, కొంచెం ఈ కన్క్లూజన్స్‌కి ఈ క్వెషన్స్ ఎన్ని రకాలుగా అడగొచ్చు అనే దానికి జాగ్రత్తగా చదివి ఆన్సర్ రాయండి. ఓకే. సో, ఇక్కడ ఈ ఫోర్త్ క్వెషన్ చూడండి. హౌ కెన్ యూ వెరిఫై ద కరెంట్ క్యారింగ్ వైర్ ప్రొడ్యూసెస్ మాగ్నెటిక్ ఫీల్డ్? సో, ఇందాక నేనేం చెప్పాను? ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్‌ని ఎలాగైనా అడగొచ్చు అని చెప్పానా? సో, ఇక్కడేంటి డైరెక్ట్ కన్క్లూజన్ ఇచ్చి సో, దీనికి సంబంధించిన ఎక్స్‌పెరిమెంట్ రాయండి అని అంటున్నారు. ఒకవేళ ఆయిస్టర్ ఎక్స్‌పెరిమెంట్‌కి సంబంధించిన మీ కన్క్లూజన్ కనుక మీకు గుర్తులేకపోతే ఈ క్వెషన్ అటెంప్ట్ చేయలేరు. గాట్ ఇట్? అండ్ సిక్స్త్ క్వెషన్ ఏంటి? ఇక్కడ ఇట్లాంటి క్వెషన్ అడుగుతారు. ఇక్కడ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి అని అడిగేసారా? ఓకే. దాని తర్వాత ఇక్కడ ఒక సిట్యుయేషన్ ఇస్తారు. ఇదొక కరెంట్ క్యారింగ్ కండక్టర్. సో, ఇప్పుడు ఇక్కడ ఈ కండక్టర్‌లోనికి నేను మ్యాగ్నెట్‌ని దగ్గరగా తీసుకెళ్తున్నాను. ఫస్ట్ కేస్‌లో ఏంటి? ఈ కాయిల్‌లోకి ఈ మ్యాగ్నెట్‌ని తీసుకెళ్ళినప్పుడు గాల్వనోమీటర్ ఎలా రీడింగ్స్ చూపిస్తుంది అనంటే, ఇది ఈ కేస్‌లో దగ్గరగా తీసుకెళ్ళినప్పుడు డిఫ్లెక్షన్స్‌ని చూపిస్తుంది. ఓకే. సేమ్ ఇక్కడ మరి ఇన్‌సైడ్ నుంచి మనం బయటికి తీసాం. ఓకే. ఇక్కడేం గాల్వనోమీటర్ ఎట్లాంటి యాక్షన్ చూపిస్తుంది అనంటే, సేమ్ ఇక్కడ కూడా డిఫ్లెక్ట్ అవుతుంది. కానీ ఇక్కడ స్టేషనరీగా ఉంచాం. ఓకే. ఈ ఆహ్, కాయిల్ నుంచి సర్టెన్ డిస్టెన్స్‌లో ఈ మ్యాగ్నెట్‌ని స్టేషనరీగా ఉంచాం. అప్పుడేం చూపిస్తుంది? ఇది నో డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది. గాట్ ఇట్? ఎందుకు నో డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది? ఎందుకు డిఫ్లెక్షన్స్ చూపిస్తుంది? అండ్ డైరెక్షన్ గురించి ఒక్కొక్క దానికి 2, 3 లైన్స్‌లో మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయొచ్చు. ఓకే. సో, ఇట్లాంటి క్వెషన్స్ అడుగుతారు. ఇట్లాంటివి ఏ, బి లలో అడుగుతారు. ఓకే. ఇక్కడ డయాగ్రామ్ చూసారా? డయాగ్రామ్‌లో ఏం గుర్తొస్తుంది? ఇదొక మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో, యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్‌లో మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఒక రెక్టాంగులర్ కాయిల్‌ని ప్లేస్ చేసాం. అప్పుడేమవుతుంది? ఆటోమేటిక్‌గా ఇది మెకానికల్ ఎనర్జీ కన్వర్ట్ అవుతుంది. రైట్? మనం పంపించే ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో, ఇది ఏ ప్రిన్సిపల్ పైన బేస్ అయ్యి ఉంటుంది అండ్ ఏ డివైస్‌కి ఇది ఇండికేట్ చేస్తుంది అని అడుగుతున్నారు. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ మోటార్. ఓకే. ఇది మోటార్, ఎలక్ట్రిక్ మోటార్ ప్రిన్సిపల్ ఇది. అండ్ యాంగిల్ మేడ్ బై ఏబీ అండ్ బీసీ సైడ్. సో, ఇక్కడ ఏబీ సైడ్ అండ్ సీడీ సైడ్ ఇవేం చేస్తున్నాయి? యాంగిల్ ఎంత చేస్తున్నాయి? ఇక్కడ థీటా ఈస్ ఈక్వల్స్ టు 90 డిగ్రీస్ ఉంది. అంటే ఈ సైడ్స్‌కి అండ్ మాగ్నెటిక్ ఫీల్డ్‌కి మధ్యలో ఉన్న యాంగిల్ ఇది. ఓకే.
దీనికి మధ్యలో ఉన్న యాంగిల్. అండ్ దెన్ వాట్ ఆర్ ద డైరెక్షన్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫోర్సెస్ ఆన్ దిస్ ఏబీ అండ్ సీడీ? ఏబీ పైన ఏ డైరెక్షన్‌లో ఉంది మ్యాగ్నెటిక్ ఫోర్స్ అండ్ సీడీ పైన ఏ డైరెక్షన్‌లో ఉంది. మ్యాగ్నెటిక్ ఫోర్స్ అని అంటున్నాం. మనకి లెఫ్ట్ హ్యాండ్ రూల్ అండ్ రైట్ హ్యాండ్ రూల్ అని ఉన్నాయి గదా! రైట్ హ్యాండ్ రూల్‌ని యూజ్ చేస్తే మీకు 3 ఫింగర్స్‌ని ఏంటి ఒకటి మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇంకొకటి థంబ్, ఇంకొకటి ఫోర్స్ అని ఉంటుంది గదా! ఇది ఫోర్స్, ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇది కరెంట్. సో, ఇక్కడ ఈ 3 డైరెక్షన్స్‌లో ఈ ఫింగర్స్ ఉంచినప్పుడు ఆటోమేటిక్‌గా మీకు ఫోర్స్ డైరెక్షన్ ఒస్తుంది. ఏబీ సైడ్ మీద ఇన్‌సైడ్ ఉంటుంది. ఏబీ మీద డౌన్‌వర్డ్ ఉంటుంది. అండ్ సీడీ మీద అప్‌వర్డ్ ఉంటుంది. ఓకే. సో దట్ అదేంటి ఇలాంటి రొటేషన్ చేస్తుంది. అండ్ వాట్ ఈస్ ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ద రెక్టాంగులర్ కాయిల్? కాయిల్ పైన యాక్ట్ అయ్యే నెట్ ఫోర్స్ ఎంత అనంటే నెట్ ఫోర్స్ 0 ఉంటుంది. ఓకే. సో, కానీ టార్క్ అనేది 0 అవ్వదు. నెట్ ఫోర్స్ మాత్రమే 0 ఉంటుంది. ఎందుకంటే ఈక్వల్ అండ్ అపోజిట్ ఫోర్సెస్ అనేవి అపోజిట్ డైరెక్షన్‌లో ఎగ్జర్ట్ అవుతున్నాయి ఈ సైడ్ పైన. ఓకే. అండ్ కమింగ్ టు ఎయిత్ క్వెషన్ ఏం అడుగుతున్నారు? మళ్ళీ ఇక్కడ కూడా వై ఈస్ కరెంట్ క్యారింగ్ స్ట్రెయిట్ వైర్ విచ్ ఈస్ కెప్ట్ ఇన్ అ యూనిఫార్మ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో, అప్పుడేమవుతుంది పర్పెండిక్యులర్ టు ద డైరెక్షన్ ఆఫ్ ఫీల్డ్‌లో మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంచినప్పుడు అదెందుకు ఒక వైపుకి బెండ్ అవుతుంది అని అడుగుతున్నారు. దీనికి మనకి ఒక సెపరేట్ ఎక్స్‌పెరిమెంట్ ఉంది. ఏంటి మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్స్‌పెరిమెంట్ ఒకటుంటుంది. ఓకే. మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎక్స్‌పెరిమెంట్. సో, ఇది దాని గురించి రాయాలి. ఓకే. సో, గైస్ ఐ హోప్ యూ హావ్ అండర్‌స్టూడ్ ఈ చాప్టర్ నుంచి ఎట్లాంటి క్వెషన్స్ అడుగుతున్నారు అండ్ ఏ క్వెషన్‌ని ఎన్ని రకాలుగా ఏ టాపిక్‌ని ఎన్ని రకాలుగా అడుగుతున్నారనేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ మనకి ఈ వీడియోతో కంప్లీట్‌గా టీఎస్ బోర్డ్‌లో ఉన్న సిలబస్ మొత్తం అయిపోయింది. ఇంకా ఏపీ బోర్డ్ వాళ్ళకి హీట్ అనే చాప్టర్ ఇంకా బ్యాలెన్స్ ఉంది. సో, నెక్స్ట్ వీడియోలో దాన్ని డిస్కస్ చేద్దాం. అండ్ ఎగ్జామ్స్ ముందు మనకి లాంగ్ ఐ మీన్ కంప్లీట్ సిలబస్ మీద ఒక వీడియో చేస్తున్నాను. అది కూడా మీకు తొందరలోనే వస్తుంది. అండ్ ఎలక్ట్రోమాగ్నెటిజం వన్ షాట్ కూడా వస్తుంది. గాట్ ఇట్? ఇది అప్‌లోడ్ అయినాక 2 డేస్‌లోనే వచ్చేస్తుంది. గాట్ ఇట్? సో, గైస్ ప్రిపేర్ వెల్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ బోర్డ్ ఎగ్జామ్స్.